జాతిపిత ఎట్లవుతాడు? ఒకసారి తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిండని జాతిపిత అవుతాడు, అది చెప్పాలి. తెలంగాణ కోసం ప్రాణం తీసుకున్నాడా, లేకుంటే కేటీఆర్ ప్రాణం తీసుకున్నాడా, హరీష్ రావు ప్రాణం, లేకుంటే వాళ్ళ కుటుంబంలో ఉండి చచ్చిపోయిందా కేసీఆర్ కుటుంబంలో? ఎక్క జాతిపిత. రెండోది, ఎన్నడైనా జైలుకు పోయిందా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ? ఎన్నడైనా జైలుకు పోయి జైల్లో ఉన్నారా? మరి వాళ్ళ కుటుంబంలో ఎవడైనా చచ్చిందా? దేనికి ప్రాణత్యాగం చేసిండు? పదవి త్యాగం చేసిండా, ప్రాణత్యాగం చేసిండా? ఏది చేసిండో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒకసారి గూగుల్ కానీ చార్జిపిటి కానీ అడిగే ప్రయత్నం చేద్దాం. సో అసలు తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఎవరని నేను టైప్ చేసిన, ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సో అంటే చాలామంది మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే విపక్షాలు కూడా కొంత చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో కూడా అసలు హూ ఇస్ జాతిపిత అని చర్చ జరుగుతున్నది. సో చాలా వరకు జయశంకర్ సార్ పేరు మనకు షో అప్ చేస్తా ఉంది. సో మీరు అన్నట్టుగా జాతిపిత అని కేసీఆర్ పేరు ఎక్కడ కూడా వినిపించట్లేదు. అసలు వాడట్ల జాతిపిత ఎట్లయితాడు అంటున్నా. జాతిపిత దేనికి త్యాగం చేసిండు? ఓకే, ప్రాణత్యాగం చేసిండా, లేకుంటే జైల్లో కూర్చున్నాడా? ఏం జాతిపిత అంటే ఎట్లా అంటారు? జాతిపిత అండి త్యాగం చేయాలి కదా తెలంగాణ ప్రజల కోసం. అడో పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీని నడిపించుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు, తెలంగాణ ప్రజలను ఉపయోగించుకున్నాడు. ఆ పార్టీ బలోపేతం అవడం కోసం కాంగ్రెస్ పార్టీతో 2004లో పొత్తు పెట్టుకున్నాడు, ప్రభుత్వంలో భాగస్వామ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా 2009లో టీడీపీ పార్టీతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు. రైట్, ఒక్క నిమిషం గజ్జల కన్నా. మరి అట్లాంటి ఎట్లా జాతిపిత? ఒక్కసారి మనం జెమినీ యాప్లో తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఎవరని టైప్ చేస్తే తెలంగాణ రాష్ట్ర పితగా ప్రొఫెసర్ జయశంకర్, కొత్తపల్లి జయశంకర్ గారిని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. ఆయన గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలంటూ జాతిపితగా జయశంకర్ సారు పేరును ఇక్కడ మనకు ఆయన జెమినీ యాప్లో చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, 1969లో 369 మంది చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఓకే, కేసీఆర్ చరిత్ర అప్పుడు ఏం లేదు. రెండోది, అప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు పదవికి రాజీనామా చేశాడు. ఆయన మంత్రిగా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నేను మళ్ళీ పదవిని తీసుకుంటా, అప్పటిదాకా నేను పదవులు తీసుకోనని చెప్పి నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం కోసం 69 నుంచి 2014 దాకా ఆయన చనిపోయేదాకా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాంటి పదవి తీసుకోకుండా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. జయశంకర్ గారు తెలంగాణ కోసమే జీవించాడు, తెలంగాణ కోసమే ఆయన త్యాగం చేశాడు. ఎలాంటి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేను తెలంగాణ రాష్ట్రం నాకు వస్తే సరిపోతుందని చెప్పి త్యాగం చేసినటువంటి వ్యక్తి జయశంకర్. అరే ఏదన్నా అంటే వాళ్ళనలే కానీ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా తాగేటప్పుడు, సాయంత్రం నుంచి తెల్లరి దాకా తాక్కుంటూ మాట్లాడేటప్పుడు కూడా జాతిపిత అంటారా? కేసీఆర్ తాగుతాడా అప్పుడు ఇప్పుడు? ఆయన మొత్తం గుడుంబ నుంచి, ఆయనకు తెలియని మందు తెలియదు, ఆయనకు తెలియని మందు లేదా బాబు రాష్ట్రంలో? గుడుంబ తెలుసు, చీఫ్ లిక్కర్ తెలుసు, మొత్తం రాష్ట్రంలో ఏ మందు, శరాబు అందుడు అప్పుడు శరాబు, ఏదో నల్లగల్లు, శరాబు, అవన్నీ తెలుసు కేసీఆర్. ఉద్యమం టైంలో ఎప్పుడన్నా కలిసి తాగిన సందర్భాలు అలాంటి అలవాట్లు చూసినాం కానీ చెప్పేం చేయలేదు, మాకు తెలియదు. అది అందులో ఆవిడ గురించి నాకు తెలియదు, ఆవిడ గురించి ఇప్పుడు మాకు తెలియదు, ఆ విషయాలు నాకు తెలియదు. వాస్తవానికి ఎందుకు తెలియదు అంటుందంటే, మేము అని కాదు, మాకు తెలిసినంత మటుకు మేము ఏదో పెద్ద వ్యవస్థలో ఏదైనా ఉన్నప్పుడు పోతుంది కానీ ఆయనకు మొత్తం తెలుసు. ఆయన ఇట్లా జాతిపిత అవుతాడని నేను అంటున్నా. రెండవది, 2004 కాంగ్రెస్ పార్టీతో, 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్లకు అధికారం లేకుండా ఒక్కరోజు రెడ్డి కేసీఆర్ ఒక్కరోజు అధికారం లేకుండా నిద్రపోలేదు. వాళ్ళ కొడుకు నిలబెట్టాడు, అల్లుని నిలబెట్టాడు. మరి త్యాగాలు ఎక్కడి ఇక్కడ? రెండవది, 2014 దాకా పదవి లేకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరు లేరు అని నేను అంటున్నా. 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో ఎన్నడన్నా తెలంగాణ గురించి మాట్లాడా? అది చెప్పు అనండి. రెండవది, తెలంగాణ కోసము ఏం త్యాగాలు చేసిందో చెప్పు అనండి. చర్చకు సిద్ధం. హరీష్ రావు చర్చకు సిద్ధం. అరే కొంచెము నైతిక విలువలు ఉండాలయ్యా. విజయశాంతిని తీసుకొచ్చారు, పాపం ఆ పార్టీని ఆమెను విలీనం చేసుకున్నారు.
ఆమె జీవితాన్ని నాశనం చేసి బయటకు పంపించారు. అంటే ఆమె రాజకీయ భవిష్యత్తు లేకుండా. ఆల్రెడీ నరేంద్ర గారిని పార్టీలు తీసుకున్నారు బీజేపీ నుంచి. ఆయన పాపం ఆయనను ఆయన పట్టబగలు బయటికి నెట్టేశారు. ఆయన జీవితం నాశనం, పాపం ఆయన చనిపోయాడు. ఇట్లా వందల మంది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఆయన పార్టీ బలోపేతమయ్యేదాకా వీళ్ళందరూ వాడుకొని తొక్కేస్తే వందల మంది రాజకీయ జీవితాలు నాశనమై బయటికి వెళ్ళిపోయింది. అలాంటి మూర్ఖుడు ఎట్లా జాతిపిత తిట్టాడు? తెలంగాణ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. సారీ, తెలంగాణలో దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన వెంటనే ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతానన్నాడు, ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి అవుతానన్నాడు, ఒక ఎస్టీ రాష్ట్ర హోంమంత్రి అవుతారని చెప్పాడు. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలో ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ నాయకులు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారన్నాడు. ఎక్కడైందా? కానీ కేటీఆర్ అంటున్నా. కేటీఆర్ అంటుడు, కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఆందోళన తరిమికొట్టిన వ్యక్తి, తెలంగాణ సాధనలో ముందున్నటువంటి వ్యక్తి, ఈ చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులకు భయపడడం ఎవడంటున్నాడు? అది కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ అని అంటాడు, అరే లుచ్చానా కొడుకు వాడు చెప్పనుకుని చంపితే నా కొడుక తమాషలు ఇస్తున్నాం. వాని చరిత్ర నాకు తెలియదే. విద్యార్థులు, యువత, తెలంగాణ ఉద్యమం చేసిన మేము ఒక్కొక్కరిని తరుముకుంటా తెలంగాణ కోసం త్యాగాలు చేసిరు, తెలంగాణ కోసం జైళ్ళ పాలైండు, తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఒక్కొక్కరు 80 రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం దాకా జైల్లో ఉన్నారు విద్యార్థులు. ఈ లుచ్చన నా కొడుకు వీడు తెలంగాణ ఉద్యమకాలు తరిమి ఎక్కడ వచ్చిందట? ఏ ధర్నాకు వచ్చిండు? ఎక్కడ ధర్నా చేసిండు? ఎక్కడ రస్తారోక చేసిండు? ఎక్కడ జైల్లో వేయండు? ఎక్కడ అరెస్ట్ అయిండు? ఇక్కడ త్యాగం చేసిండ్రు. నా కొడుకులు వీళ్ళట తరిమి కొట్టిండు. నా కొడుకులు 24 గంటలు ఇంట్లో కూర్చుండి 6 నెలలకు ఒక బహిరంగ సభ పెట్టుకున్నాడు కేసీఆర్ అంటాడు. ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడు? ఇది వాడు ఉద్యమం చేసినట్టు. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది జనరల్ గా. గజలకాంతం ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెడుతుండే ఇంత ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో జరిగినటువంటి గత జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు ప్రజల అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.